సంస్కృతి సాంప్రదాయం అనగానే యావత్తు ప్రపంచానికి గుర్తుకు వచ్చేది నా దేశం, అదే భారతదేశం. ఈ ప్రపంచానికే అంతు చిక్కని విజ్ఞాన సంపద మన సొంతం. ఎంతో మంది శాస్త్రవేత్తలను, మరెందరినో కంటి మీద కొనుకు లేకుండా మన పూర్వీకుల అపార ఆవిష్కరణలు కాలగర్భం నుండి కదలాడుతూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి విజ్ఞాన సమ్మేళనమేనా ఈ కుంభమేళా? అసలు ఏమిటి ఈ కుంభమేళా? కుంభమేళా అనగానే కోట్లలో భక్తులు ఎందుకు పాల్గొంటున్నారు? కుంభమేళా గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? రండి ఒకసారి మనం పురాణాల్లోకి వెళ్ళి వద్దాం. ఒకరోజు దుర్వాస మహాముని తన తపస్సు ముగించుకొని తన శక్తితో ఒక దివ్యమాలను తయారు చేసి దేవతల రాజైన దేవేంద్రుడికి బహుమానంగా ఇస్తాడు. దేవేంద్రుడు ఆ అతీతమైన దివ్యమాల శక్తిని తెలుసుకోక తన ఏనుగు మెడలో వేస్తాడు. దుర్వాస మహర్షి చూస్తూ ఉండగానే ఆ ఏనుగు ఆ దివ్యమాలను కాలితో నలిపి పాడు చేస్తుంది. అదంతా చూసిన దుర్వాస మహర్షి కోపంతో మునిగిపోయారు. ఇంద్రుడి అహంకారాన్ని నాశనం చేయాలని భావించిన మహర్షి, దేవేంద్ర, నీ రాజ్యానికి శ్రీ విభవం తగ్గిపోతుంది, దేవతల శక్తి క్షీణిస్తుంది అని శపించాడు. ఈ శాపం కారణంగా క్రమంగా దేవతల శక్తి నశించి అసురుల చేతిలో ఓటమి పాలవుతున్నారు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు శరణు కోరారు. దీనికి మహావిష్ణువు క్షీరసాగర మదనం జరిపి అమృతాన్ని పొంది తిరిగి పూర్వశక్తిని పొందవచ్చని సూచించాడు. దేవతలు దానవులు కలిసి సాగరమదనం మొదలు పెడతారు. క్షీరసాగరంలో మందర పర్వతాన్ని మదన కవ్వంగా, శివుడి మెడలోని వాసుకి నాగుని మదనతాడుగా ఉపయోగించి క్షీరసాగర మదనం మొదలు పెట్టారు. సాగరమదనం దేవదానవులు హోరాహోరీగా జరుపుతున్నారు. అకస్మాత్తుగా మందర పర్వతం సాగరంలో మునగడం మొదలైంది. అది గమనించిన దేవతలు శ్రీ మహావిష్ణుని వేడుకున్నారు. అప్పుడు దశావతారాలో రెండవది కూర్మావతారాన్ని ధరించి మహావిష్ణువు మందర పర్వతాన్ని మునగకుండా వెన్నుపై మూస్తాడు. అలా మొదలైన సాగరమదనంలో ముందుగా హాలాహల విషం వస్తుంది. దాన్ని తీసుకోవడానికి దానవులు నిరాకరిస్తారు. ఆ హాలాహల విషం సంపూర్ణ ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. దానికి భయపడిన దేవతలు, ఋషులు ఆ లయకారుడైన శివుణ్ణి వేడుకుంటారు. వెంటనే ప్రత్యక్షమైన భగవాన్ శివుడు ఆ హాలాహల విషయాన్ని తన కంఠాన నిలుపుకుంటాడు. దీనివల్లనే శివుడిని నీలకంఠుడు అని కొలుస్తున్నారు. తర్వాత కామధేనువు, కౌస్తుభమణి, శ్రీ మహాలక్ష్మి, అలా చివరకు ధన్వంతరి అమృత కుంభంతో బయటకు వస్తాడు. అమృతం కోసం దేవదానవులు యుద్ధం మొదలు పెడతారు. ఎలాగైనా అమృతాన్ని దేవతలకు ఇవ్వాలని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరిస్తాడు. పౌరాణిక కథనాల ప్రకారం అమృత కుంభంను దేవతల కోసం తీసుకెళ్తున్న సమయంలో కొన్ని అమృత బిందువులు భూలోకం మీద 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని. కుంభమేళా 4 రకాలుగా ఈ ప్రదేశాల్లో జరుగుతుంది. మాఘమేళా ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతుంది. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది.